మీ పిల్లలు అన్నం తినాలన్నా లేదా ఏడుపు ఆపాలన్నా చేతిలో ఫోన్ ఉండాల్సిందేనా? ఒకప్పుడు బయట ఆడుకునే పిల్లలు ఇప్పుడు స్క్రీన్లకే అతుక్కుపోతున్నారు. ఇది కేవలం అలవాటు కాదు, ఒక అడిక్షన్. ఈ రోజు వీడియోలో ఎటువంటి గొడవలు లేకుండా చాలా ప్రశాంతంగా పిల్లల ఫోన్ అడిక్షన్ను ఎలా తగ్గించాలో 5 ప్రాక్టికల్ చిట్కాలు తెలుసుకుందాం. చిట్కా 1. నో ఫోన్ జోన్స్ టైమింగ్స్. ఇంట్లో కొన్ని ప్రదేశాల్లో ఫోన్ వాడకూడదని రూల్ పెట్టండి. ముఖ్యంగా డైనింగ్ టేబుల్ దగ్గర మరియు బెడ్రూమ్లో ఫోన్ వాడకాన్ని పూర్తిగా నిషేధించండి. అలాగే రాత్రి పడుకోవడానికి 1 గంట ముందే ఫోన్ దూరంగా ఉంచేలా చూడండి. చిట్కా 2. డిజిటల్ డెటాక్స్ రోల్ మోడల్గా ఉండండి. మనం ఫోన్ వాడుతూ పిల్లల్ని వద్దంటే వాళ్లు వినరు. పిల్లలు మనం చెప్పేది వినడం కంటే మనం చేసేది చూసి ఎక్కువగా నేర్చుకుంటారు. మీరు వాళ్ల ముందు అనవసరంగా ఫోన్ స్క్రోల్ చేయడం ఆపేయండి. వారితో గడిపే సమయాన్ని క్వాలిటీ టైంగా మార్చండి. చిట్కా 3. ఆల్టర్నేటివ్ యాక్టివిటీస్. ఫోన్కు బదులుగా వేరే ఆసక్తికరమైన పని ఇవ్వాలి. పిల్లలకు బోర్ కొట్టినప్పుడే ఫోన్ అడుగుతారు. వారికి పెయింటింగ్, స్టోరీ బుక్స్ లేదా చిన్న చిన్న గార్డెనింగ్ పనులు, ఉదాహరణకు పాలేకర్ సహజ వ్యవసాయ పద్ధతుల్లో చిన్న మొక్కలు నాటడం నేర్పించండి. ఇది వారిలో సృజనాత్మకతను పెంచుతుంది. చిట్కా 4. టెక్నాలజీని ఉపయోగించే విధానం మార్చండి. ఫోన్ను కేవలం వినోదం కోసం కాకుండా నేర్చుకోవడానికి వాడండి. ఫోన్ పూర్తిగా బంద్ చేయడం సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి ఎడ్యుకేషనల్ యాప్స్, పజిల్స్ లేదా కొత్త భాషలు నేర్చుకునే యాప్స్ మాత్రమే ఉండేలా చూడండి. స్క్రీన్ టైం లిమిట్ పెట్టే యాప్స్ వాడండి. చిట్కా 5. ఎమోషనల్ బాండింగ్. పిల్లలతో మాట్లాడటం. పిల్లలతో రోజూ కనీసం 30 నిమిషాలు మనసు విప్పి మాట్లాడండి. వారి స్కూల్ విశేషాలు అడగండి. మీరు వారితో ఎంత ఎక్కువ సమయం గడిపితే వారికి ఫోన్ అవసరం అంత తక్కువగా ఉంటుంది. మార్పు ఒక్క రోజులో రాదు, కాస్త ఓపికగా ప్రయత్నించండి. ఈ 5 చిట్కాల్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన బెస్ట్ సబ్జెక్ట్ గివర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.